మీకు దశమహావిద్యల పేరు కనుక మీరు వినున్నట్టయితే తార అనేటువంటి పేరు కూడా మీరు వినే ఉంటారు, తెలిసే ఉంటుంది ఆ పేరు మీకు. ఉగ్రతార అంటారు, తార అంటారు. నిజానికి ఈవిడ మన బ్రహ్మాండంలోది కాదు అని కొంతమంది చెప్తారు. పరమేశ్వరుడు ఈ అమృతమథనం కోసం చేసే ప్రయత్నంలో హాలాహలం పుట్టినప్పుడు దాన్ని గ్రహించినప్పుడు ఆయన భయంకరమైన వేదనని పొందాడు. ఆయన ఆ వేదనని ఉపశమింపజేయడానికి తల్లి వేరే బ్రహ్మాండంలో నుంచి వచ్చిందంటారు. ఆయనకి స్తన్యం ఇచ్చి ఆ బాధని కంఠంలోనూ శరీరంలో కూడా ఉండే ఆ బాధని ఉపశమింపజేసింది తారాదేవి అంటారు. ఆవిడ అలా వచ్చిందని. సరే, నేను దశమహావిద్యల్లో తార చేసింది లేదు అప్పటికి. నేను ఎప్పుడు చెప్తున్నానో ఆ కాలానికి మీకు 7-8 ఏళ్ల క్రితం అనుకోండి. పోనీ ఒకానొకసారి ఎప్పట్లాగే మా మేనల్డు బాలమ్మ నిన్ను అస్సాం వెళ్ళమంది మావయ్య, తార ఉపాసకులకు ఆయన ఎవరో బాగా తారాసిద్ధి పొందిన ఉపాసకులకు ఆయన ఉన్నారంటే కలవాలి ఆయన్ని. పని ఏమిట్రా తెలియదు మావయ్య, ఒకసారి వెళ్ళమంది అమ్మ అంతే. నేను ధ్యానంలో కూర్చుంటూ, అంటే యాస్ట్రల్ ట్రావెలో సూక్ష్మలోకయానమో ఏం చేయడానికో దానికి కూర్చుంటూ, ఇప్పుడు తారమ్మ ఉద్దురు కొడుకుని కలుస్తానా నేను అనుకున్నాను. అదే మాట అన్నాను కూడా, వాడితో కూడా అన్నా, రే తారమ్మ ముద్దులు కొడుకుని కలవాలి ఏంట్రా ఇప్పుడు అని. సరే వెళ్ళాను. వెళ్ళేసరికి ఒక అరణ్య ప్రాంతంలో ఉన్నాడు ఆయన. నేల బాగా చిత్తడిగా ఉంది, చిన్న చిన్న చితుకులు అవి ఉన్నాయి. ఆయన అందులో చిదులాసంగా కూర్చున్నాడు. రా అన్నాడు. వెళ్ళాను, నమస్కరించాను. కూర్చోవడానికి కొంత సందేహపడుతున్నాను, బురదగా ఉంది కింద. కూర్చో అన్నాడు ఆయన. ఏమనలేక కూర్చున్నాను. బాగా చికాకుగా ఉన్నామే అన్నాడు. ఒక నవ్వు నవ్వాను. చికాకు పడకు, స్వస్థుడిక అన్నాడు. ఇది మా గురువుగారి దగ్గర కూడా నాకు అనుభవమే. నేను ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఆయన కలిసినప్పుడు ఏదో కారణం చేత ఇంకా నేను అనుకున్నవి అవ్వలేదనో, సాధనలో ఎక్కడికో వెళ్ళలేదనో, గురువుగారు అలా చెప్తారు ఇలా అయిపోతుందంట, ఇది అవ్వలేదనో, ఆ విసుగు నాలో కనిపించేది. ఆయన ఎందుకు స్వామి అంత విసుగ్గా ఉన్నారు, మామూలుగా కండి అనేవారు. అంత కసిరి మాట్లాడతానేమిటి అనిపించేది. కొన్ని నిమిషాలకి చిత్రంగా నా మనస్సు స్వస్థత పొందేది. నాకు అర్థమైందంటే ఏ మనస్సులో ఏ కేంద్రం, ఏ విభాగం విచలితంగా ఉందో వారి మాట ద్వారా దాన్ని శాసించి దాన్ని స్వస్థతపరుస్తారు వాళ్ళు. ఆ సమర్థత ఉంటుంది వాళ్ళకి. మీరు ఇలాంటి వాక్కు ద్వారా ఒక సమర్థతని ప్రసరింపజేసి అక్కడ స్వస్థత చేర్చడం అనేటిది మీరు సాయిబాబా కథల్లో వింటారు. చూడండి, శ్యామకి పాము కరిచినప్పుడు మెట్లు దిగు నరుస్తాడు ఆయన. మనకి అర్థం అవదు, శ్యామాని అరుస్తున్నారేమో అనుకుంటాం మనం. తర్వాత చెప్తాడు ఆ విషాన్ని దిగమని చెప్పాను అని. అలా ఈయన కూడా చిరకాకు పడుతున్నాయి ఎందుకు, స్వస్థుడిక అన్నారు ఈ ఉపాసకులు. కూర్చున్నాను. నిజంగానే మనస్సు చంచలత కాస్త తగ్గింది, హాయిగా ఉంది. కూర్చుంటే నేల చాలా శుభ్రంగా ఉంది. ఆయన కూర్చున్న వేదిక శుభ్రంగానే ఉంది. నవ్వాడు ఆయన. శుభ్రంగా ఉందా కూర్చునే స్థలం అన్నాడు. అవును, ఇందాక అశుభ్రంగా చిరాగ్గా ఉన్నది నీ మనస్సు, దాన్ని స్వస్థత పరిచానంతే. ఎందుకయ్యా అంత జాగ్రత్త, అక్కర్లేదు, బాగానే ఉంటుందిలే, నీ సాధన బాగానే ఉంది, నువ్వేమీ వ్యర్థమైన జీవనం గడపట్లేదు, గమ్యం చేరకుండా ఈ శరీరాన్ని వదిలిపెట్టక్కర్లేదు, అమ్మ చూస్తుందిలే. నమస్కారం పెట్టాను. ఏమిటన్నావు బయలుదేరే ముందు, తారమ్మ ముద్దులు కొడుకనా అన్నాడు. అవునండి. నువ్వు కాదా అన్నాడు. నేను సారాసాధన చేయలేదండి అన్నాను. ఇప్పుడు చేయలేదు, ఈ ఉపాధిలో ఉండగా. ఒక నెంబర్ చెప్పాడు. ఇన్ని వందల సంవత్సరాల క్రితం మనిద్దరం కూడా సతీర్థులం, ఒక గురువు దగ్గరే తీసుకున్న ఉపదేశం తార. మనిద్దరం తారాసిద్ధి పొందిన వాళ్ళమే.
నన్ను అంతర్లోకాల్లో పనికి పెట్టింది, నిన్ను ఉపాధిలోకి వెళ్ళి మానవ ఉపాధిలోకి వెళ్ళి పని చేయమంది అమ్మ, అంతే. మనం ఒకళ్ళు కూడా పరిచయం లేకపోలేదు అన్నాడు. అని ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు చెప్పాడు. తదాది అయిపోయింది, బయలుదేరన్నాడు. బాగానే ఉంటుందిలే అన్నాడు. వచ్చేసాను వెనక్కి. తదాది నేను తారామంత్రం చేయాలనిపించింది. నా గురువు ఆశీస్సు, అమ్మ కృపో నాకు, నా భార్యకి కూడా కొన్ని సంవత్సరాలుగా పరావాక్కులో జపం చేయగలిగేటువంటి సమర్థత ఇవ్వబడింది. మీరు వినుంటారు కదా, వాటి వివరణ పెద్దగా నేను ఆ సాంకేతిక వివరాల జోలికి ఎక్కువగా వెళ్ళను. వివరణలోకి 4 రకాల వాక్కులు అంటారు కదా, పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి. రకరకాల స్థాయిలు, రకరకాల లోకాల్లో ఉంటుంది వాక్యం. భౌతికం, సూక్ష్మం, మానసికం, కారణ లోకాల్లో ఉంటుంది ఈ వాక్యం. ఆ పరావాక్కులో కనుక ఒకసారి మనం మంత్రజపం చేస్తే ఎన్నో రెట్లు, ఒక్కొక్క సాధకుడి యొక్క చైతన్య స్థితిని బట్టి అది ఎన్ని రెట్లు అనేది ఉంటుంది. ఒక వ్యక్తి చేస్తే ఒక్కసారి చేస్తే 1,00,000 అవ్వచ్చు. ఇంకొక సాధకుడు, ఇంకొక చైతన్య స్థాయిలో ఉన్న సాధకుడు చేస్తే 1,00,000 అవ్వచ్చు ఒకసారి స్మరిస్తే. అందువల్ల ఇంత సంఖ్య అనేది ఇక్కడ చెప్పడానికి ఏమీ లేదు. కానీ మేము పరావాక్కులో జపం చేసే సమర్థత మాకు ఇచ్చింది పరమేశ్వరి. అందువల్ల అతి త్వరగానే ఒక మంత్రం అక్షరాలు అవడం కానివ్వండి, పునశ్చరణ పూర్తి అవడం కానీ జరుగుతుంది పరావాక్కులో చేయడం వల్ల. సరే, తార చేస్తున్నాం మేము. ఆవిడ తర్వాత మళ్ళీ సంసర్గంలోకి రావడం మొదలుపెట్టింది, మాట్లాడడం. అది ఒకసారి చెప్పింది, కొన్ని చెప్తాను కొన్ని సంఘటనలు అమ్మవి. నాన్న ఇంత సంఖ్య జపం చెయ్యి అంది. బాగా చదువుగా అమ్మగా. ఎందుకేమ్మా చేస్తున్నానుగా రోజు. కాదు నాన్న, నా పని ఉందిరా, కిందకి రావాలి. కిందకి రావడానికి చేస్తానమ్మా అని చెప్పి ముందు జపం చేసేసాను. ఆవిడ చెప్పిన జపం తర్వాత బాగుందిరా, నా పని నేను చేసుకుంటా. అమ్మ ఎందుకే, నేను జపం చేస్తే నువ్వు పని చేసుకోవడం ఏంటే, అసలు నీ జపం నువ్వేం చేస్తావు, నేను జపం చేస్తే దాంతో నీకేమిటే, ఎలా వాడతావు అని ఆవిడ చెప్పింది. భౌతిక లోకాలకి దగ్గరికి వచ్చినప్పుడు సూక్ష్మ శరీరధారులకు చాలా ఇబ్బంది అవుతుందా అన్న. ఇక్కడ వాతావరణం బాగుండదు, అనుగుణంగా సౌకర్యవంతంగా ఉండదు. నువ్వు ఎప్పుడైతే ఆ మంత్ర జపం చేస్తావో అది నా మంత్రం కాబట్టి నా ఫ్రీక్వెన్సీ, నా స్పందనల యొక్క ఆ పౌనఃపుణ్యానికి దగ్గరలో ఉంటుంది. అంచేత ఒక రకమైన కంఫర్ట్ ఉంటుంది. నువ్వు ఒక ఊరు వెళ్ళారు మీరు, అక్కడ రాత్రి విడిది చేయాలి. మీ మేనమా ఉందనుకోండి, అక్కడ ఉంటారా, ఊళ్ళో ఇంకెవరింటోనే ఉంటారా? మేనమా ఇంట్లో ఉంటారు. ఎందుకు? మీకు దగ్గరగా ఉంటుంది, సౌకర్యంగా ఉంటుంది, పరిచయమైన చోటు. అలాగే ఆవిడ కొడుకు జపం చేసి ఒక వాతావరణం సృష్టిస్తే ఆ మంత్రజపం ద్వారా అందులో ఉండి ఆవిడ పని చేసుకు వెళ్ళిపోతుంది. ఆవిడకి ఇంక ఈ భౌతిక వాతావరణం తాలూకు అననుకూలతలు ఆవిడ ఇబ్బంది పెట్టావు. అలా ఉంటుంది. ఇలా బాలమ్మ, లలితమ్మ వీళ్ళు జపాలు చేయించడం ఎరుగును. ఇంకా ఎలా ఉంటుందంటే వాళ్ళ ప్రియమైనటువంటి సాధకులు, ఉపాసకులు, కొడుకులు, మీరు ఏమైనా పదం వాడండి, వాళ్ళు ఉంటే ఒక చోటకి వాళ్ళకి రావడానికి కూడా బాగుంటుంది. ఒకానొక వ్యక్తి తెలిసినతను పరిచయస్తుడు చండీ హోమం చేస్తున్నాడు. చండీ హోమం చేస్తున్నామండి, మీరు వస్తే బాగుంటుంది. ఈ కళ్ళతో ఎక్కడికి వస్తానయ్యా నేను అని. అతనికి నేను రావడం ఇష్టం లేదు, వేరు కారణాల వల్ల. కానీ చండీ ఉపాసకుడిని, శ్రీ విద్యోపాసకుడిని కొంత గొప్ప ఆ సర్కిల్లో నా గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు. అదేంటో ఆయన పిలవలేదా అంటారేమో అని పిలిచాడు. నేను వెళ్ళి ఉద్దేశం లేదు, అతని స్వభావాన్ని ఎరుగున్నవాడు కనుక. అయితే తీరా ఇలా చెప్పేసిన తర్వాత అమ్మ వచ్చింది, చెండమ్మ. ఎరా అక్కడికి రావా అంది. అబ్బా రానమ్మ, వాడితో కుదరదు నాకు, అందుకే రమ్మంటున్నాను రా. అదేటమ్మా అన్నాను. నేను రావాలిరా, అక్కడికి పనుంది, నువ్వుంటే నేను కూడా వస్తాను. ఎందుకమ్మా? నువ్వు ఉంటే నాకు కంఫర్ట్ ఉంటుందిరా, సౌకర్యం ఉంటుంది. ఏదో చండీ జపం చేస్తూ ఉంటావుగా నువ్వు జపం చేస్తే అక్కడ వాతావరణం కాస్త బాగుంటుంది. నేను వచ్చినా పని చేసుకెళ్తాను. నువ్వు రాలేదనుకోరా అన్న, నేను రావడానికి ఉండదు
అమ్మో అలా ఎందుకే బాబు వస్తాను అన్నాను. వెళ్ళాను. అతను ఆశ్చర్యపోయి నేను వచ్చాను. హోమంలో కూర్చోపెట్టాడు. రండి కాస్త హోమంలో కూర్చోండి మీరు కూడా అన్నాడు. ఇంకే హిందీలో అంటారు కదా సోనే పే సుహాగా అని, బంగారానికి తాబెబ్బినట్టు అని. ఓ బాగుంది. జపం ఒకటే కాదు, ప్రత్యక్షంగా హవిస్సులు వేలుస్తున్నాను. బాగుంది. హఠాత్తుగా చెప్పింది, నాన్న హోమాగ్నిలో ఉన్నాను నేను, మీ ఆవిడని ఫోటో తీసుకోమను అంది. మా ఆవిడని పిలిచాను, ఫోటో తీసుకోవే అని. ఏమనుకున్నాడో పక్క ఆయన తెలియదు, కానీ మధ్యలో ఇప్పుడు మాట్లాడుతూ చిరాగ్గా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ ఇంట్లో ఈవిడ ఫోటో తీసింది. హోమాగ్నిలో సింహాధురుడైనటువంటి చండీపర దేవత, చాలా స్పష్టంగా ఆయుధాలతో సహా. ఎందుకు తీయమంది? నాకు ఆశ్వాసన కోసం. నాన్న నువ్వు ఉంటే వస్తానన్నా వచ్చాను చూడు అని చెప్పడం. సరే, తర్వాత ఏవో కార్యక్రమాలు జరిగాయి. ఆ తర్వాత తెలిసింది నాకు ఆవిడ అక్కడ ఎందుకు వచ్చిందో. అది ఇక్కడ అసంగతం, మాట్లాడడానికి ఏం లేదు. ఒక తారా ఉపాసకుడితో నాకు పరిచయం అయింది ఈ మధ్యలోనే. ఆయన ఒక దూరపు బంధువు కూడా అవుతారు. అంతకుముందు పెద్దగా పరిచయం లేదు ఆయనతో. ఆయన ఉపాసకులు అని తెలుసు. కాకపోతే ఇంతకుముందు చండీ హోమం చేసిన వ్యక్తులే కాకుండా ఈయన మహోపాసకుడు, మహాప్రేమ తారం అంటే. మహర్షి అంటారు ఆయన గురించి మాట్లాడుతూ, తారంటే వాడికి ప్రాణం రా, తారే జీవితం వాడికి అంటారు. అంత ప్రేమ ఆయనకి తారంటే. సరే, ఆయన ఇంట్లో ఓసారి నీలా సరస్వతి కళ్యాణం చేయిస్తున్నారు. తార యొక్క ఒకనొక రూపం అది, అంశ అనుకోండి మీరు. కళ్యాణం చేయిస్తున్నారు, మీరు వస్తారా? బాగా ఎక్కువ దూరం నేను ఉండేటువంటి స్థలం నుంచి అది. అంత దూరం ఈ కళ్ళతో ప్రయాణం చేయలేను బాబు. నాకు అది కాక మోషన్ సిక్నెస్ ఉంది. అంటే కారులో వెళ్తే వికారం పెడుతుంది, నాకు పడదు. అలా సిటీలో బ్రేకులు సెకండ్ గేర్లో వెళ్ళి వ్యవహారం బాగుండదు ప్రయాణం. నాకు తెలుసండి, మీరు వస్తే బాగుంటుంది అనుకున్నాను, చూడండి వీలైతే అన్నారు ఆయన. ఆయన వెళ్ళిపోయారు. చిన్నపిల్లలతో మాట్లాడతామే మనం, అలా ముద్దు మాటలతో పలకరించింది అమ్మ. నాన్న వస్తావా అంది. నవ్వాను. అమ్మ ఏమిటే అన్నాను. అక్కడికి వస్తావా అంది. లేదే అమ్మ, ప్రయాణం చేయలేను అన్నాను. రారా అంది. గలా అంటే ఏం చేస్తావే, వస్తావా అన్నావు, రానే అన్నాను. రారా అంటే ఉందమ్మా, రావాలి, వస్తాను. ఇబ్బంది అవుతుంది బాబు అన్నాను. చూద్దాంలేరా ఇదోటి అంది. మహర్షి కూడా నేను ఎంత తగ్గించవచ్చో చూస్తాను నాన్న, వెళ్ళు, ఆమె పిలిస్తే వెళ్ళవా ఏంటి? వెళ్తానండి బాబు. వెళ్ళాను. వెళ్తుంటే చెప్పింది, ఒరే అక్కడ నీలం రంగు కచ్చా పోసుకుని చీర కట్టుకుని ఒక అమ్మాయి ఉంటుంది, 30 ఏళ్ళ అమ్మాయి, దానిలో ఉంటాను నేను. నా అంశం ఉంటుంది ఈ వేళ గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ తార అందులో ఉంటుందని కాదు, ఆ వేళ ఆ ఫంక్షన్లో నమస్కారం పెట్టుకో అంది. సరే, మా ఆవిడికి చెప్పాను. వెళ్ళేసరికి 8 మంది ఉన్నారు ఆడపిల్లలు, ఆ వయస్సు వాళ్ళే. ఆయన అష్టమాతృకలుగా వాళ్ళని పూజ చేశారట, అదే రంగు చీర. తర్వాత చెప్పారు ఆయన నాకు. ముందు అసలు ఎరుపు రంగు అనుకున్నాను బాబు, అప్పటికప్పుడు ఏదో నీలం రంగు అనిపించింది. పిల్లలందరినీ రాత్రి కొనుక్కోమని పొద్దున్నకి ఇలాగ కట్టించాను అన్నారు ఆయన. తర్వాత అమ్మ మరి 8 మంది వచ్చారేమిటే అన్నాను. దాన్ని కూడా మహర్షి చెప్పారు. ఒక అమ్మాయి నీ దగ్గరికి వచ్చి కుశల ప్రశ్నలు వేసి, ఎవరు బాబు మీరు, ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఒక అమ్మాయి అడిగింది. అవునండి, ఎవరో అడిగింది. ఊరికే ఆయన బంధువుల అమ్మాయి ఏమో, ఊరికే వెళ్ళాను కాబట్టి మర్యాద పురస్సరంగా అడిగిందేమో. లేదు, ఆవిడే తార. నువ్వు వచ్చినందుకు భౌతికంగా ఒక కనెక్ట్ రావడం కోసం అలాగా ఆవిడొచ్చింది. బాగుంది. మరో విచిత్రం, నాకు 11 గంటలకు భోజనం చేసే అలవాటు. ఆ వేళ ప్రసాదం కొద్దిగా నైవేద్యం పెట్టిన ప్రసాదమే పొద్దున్న 8 గంటలకు 9 గంటలకు అసలు నోట్లో వేసుకుని నేను ఆవిడ బయలుదేరాం. ఆకలి వేస్తోంది, 2 అవుతోంది. అమ్మ ఆకలి వేస్తుంది. ఇది సాధారణంగా ఆ మొత్తం ప్రక్రియ పూర్తయ్యే వరకు భోజనాల మీద దృష్టి ఉండదు ఆయనకి, ఈయన ఉపాసకులకి. నీ పక్కన ఎక్కడో మెస్ ఉంటుంది, భోజనం చేసి వస్తానే అన్నాను. లేదురా 3 గంటలకు పెట్టేస్తాడు అంది. అమ్మ పెట్టద్దే ఆయన, ఓ పట్టని 3 గంటలకు ప్రక్రియ అవ్వదు ఆయన, అయితే కానీ పెట్టరట భోజనం అన్నాను. ఒరే వెధవా, పెడతాడని నేను చెప్తుంటే పెట్టడు నువ్వు అంటావేట్రా, నీకు తెలుసా నాకు తెలుసా? సర్లేవే బాబు అలాగే. కానీ సరిగ్గా 3 గంటల 5 నిమిషాలకి ఆయన 3-4 రకాలు అన్నాలు, చక్కెర పొంగలి, దధ్యోదనం, ఇంకా ఏవో పులిహార ఇంకా పెట్టించారు ఆయన. తిన్నాను, అయిపోయింది.
మధ్యలో బట్టలు పెట్టే కార్యక్రమం ఏదో ఉంది అమ్మవారికి. పట్టుచీర ఏదో ఇస్తున్నారు. నేను అనుకున్నాను, నా కళ్ళు కనిపించవు, ఇక్కడ రమ్మంటుంది, ఊరికైనా ఉనికి ఇక్కడ ప్రజెన్స్ ఉండడమే కదా, ఏం తెలియదు కదా ప్రక్రియ అనుకున్నాను. అంది, ఒరే ఎర్ర పట్టు చీర మీద బంగారు రంగు గళ్ళున్నాయిరా అంది. సర్లే అనుకున్నాను. అవునా అనుకున్నాను. మా ఆవిడొచ్చి పక్కన కూర్చుని, మీకు కనిపించట్లేదు కదా అక్కడ ఎర్రటి పట్టు చీర పెట్టారండి అమ్మకి, దాని మీద బంగారు రంగు గళ్ళు ఉన్నాయండి. ఓహో, తారమ్మ చెప్పింది లేవే ఇప్పుడే అనుకుని సరే సంతోషం, నమస్కారం పెట్టుకున్నాను. పెట్టుకున్నాక లాజహోమం జరుగుతోంది అక్కడ. నాన్న ఇక్కడైతే పొగ ఉంటుందిరా నీకు, ఫలానా గుమ్మం దగ్గర కూర్చో, అక్కడ ఎండ తక్కువ ఉంటుంది, అది పెద్ద హాల్, అది ఏదో కళ్యాణ మండపం లాంటిది, అక్కడ వెలుగు ఉంటుంది నీకు, గాలి ఉంటుంది, పొగ రాదు అక్కడికి అని చెప్పింది. కుర్చీలు వేసి కూర్చున్నాం అక్కడ నేను మా ఆవిడ. అస్సలు అబ్సల్యూట్లీ కంఫర్టబుల్. మీరు అనొచ్చు, అంత చిన్న చిన్న విషయాల గురిగా మురిసిపడే ఉందండి, అమ్మవారు మీకు ఇవ్వదలుచుకుంటే కళ్ళు ఇవ్వచ్చు, లేకపోతే ఇంకోటి ఇవ్వచ్చు. కాదండి, అంత చిన్న విషయాలను కూడా పట్టించుకుంటుంది. పెద్ద విషయాలు మన యోగ్యతను బట్టి కాలంలో ఎప్పుడు రావాలో వస్తాయనుకోండి. సరే, ఇక్కడితో ఆగకుండా ఆ ఉపాసకుడికి నా ద్వారా కొన్ని చెప్పించేది. ఎందుకు చెప్పించేది అంటే, ఆయనకి తెలియాలి అమ్మకి నేను చాలా దగ్గరని. వాళ్ళు ఏ ప్రయోజనం నెరవేరుతుందో నాకు తెలియదు, అమ్మకే తెలియాలి. నాకు తెలియాలి అమ్మ నాతో మాట్లాడుతుంది వాస్తవమే, నా భ్రమ కాదు అని. హఠాత్తుగా పూజ చేసుకుంటే వచ్చేది, ఒరే వాడు ఇంట్లో బంగారం పాదుకలు ఉన్నాయి పెద్దడా, వాడిని ఫలానా ద్రవ్యంతో ఈవేళ అభిషేకం చేయమను, ఆ ద్రవ్యం నీకు కూడా ఉంచమని రోయ్, తీర్థం ప్రసాదంగా తీసుకుందో కానీ అని. ఆయనకి ఫోన్ చేసి, అయ్యా నాకు తెలియదు నిజంగా ఉందో లేదో, అమ్మ ఇలా చెప్పినట్టుగా నాకు స్ఫురించింది, బంగారు పాదుకలు ఉన్నాయట కదా అంటే ఆయన మహదానంద పడిపోయేవారు. ఇది ఉన్నట్టు నా ఒక్కడికే తెలుసు బాబు, పీఠంలో పెట్టి చేసుకుంటాను, ఎవరికి కనిపించనివ్వను, అమ్మ చెప్పింది, తప్పకుండా ద్రవ్యంతో అభిషేకం చేస్తాను, మీకు ప్రసాదం ఉంచుతాను కూడా. సరే, ఇంకొక రోజు ఏదో హోమాలు చేసుకుంటున్నారు. అమ్మ చెప్పేది, ఒరే వాడు హోమాలు చేస్తున్నాడు రా, ఫలానా హోమం అయితే అందులో ఫలానా కలవ పువ్వులు వాడుతున్నాడు హోమంలో, మందార పూలు ఫలానా సమయంలో మందార పూలు వేయమను, నాకు దాంతో పనుంది అంది. పువ్వులు వేస్తారా హోమంలో? నాకు తెలియదు. ఆయన ఫోన్ చేశాను, అయ్యా హోమంలో పువ్వులు వేస్తారో లేదో తెలియదు, మీ ఇంట్లో కలవ పువ్వులతో హోమం జరుగుతోందని అమ్మ చెప్తోంది, మధ్యలో మందార పూలు వేయమంది, మందార పూలు మీ పక్కింటి వాళ్ళ ఇంట్లో వీధి గుమ్మంలోకి వీధిలో గోడ నుంచి బయటకు వచ్చి ఉన్నాయట, అవి 4-5 తెంపు వచ్చి వేయమని చెప్తోంది అన్నాను. దానికి మహానందపడ్డాడు ఆయన. అయ్యా ఇప్పుడు ఈ 11 రోజులు ఇన్ని వందల కలవ పూలతో హోమం చేస్తున్నాను నేను, అమ్మ చెప్పింది కాబట్టి, మా పక్కింట్లో నిజంగానే గోడ మీద మందార పూలు ఉన్నాయి, వాళ్ళు ఏమి అనుకోరు, కోసుకుంటే నేను కోసుకొచ్చి వేసి చేస్తాను అయ్యింది. ఇంకొకసారి అదే పరంపరలో, అరే నాన్న వాడు పగలు చేసి హోమం కాకుండా రాత్రి 11 గంటలకు ప్రత్యేక హోమం చేస్తాడురా, అందులో ఫలానా ద్రవ్యం వాడమను, తర్వాత వాటిని ఇలా నైవేద్యం పెట్టమను అంది. అయ్యా మీరు 11 గంటలకు ఏదో హోమం చేస్తారట, అందులో ఇవి ద్రవ్యాలు వాడమంది, ఈ నైవేద్యం పెట్టమంది అమ్మ, అవునో కాదో మీరు చూసుకోండి, మీకు కేవలం సమాచారం ఇస్తున్నాను అన్నాను. ఫలానా తంత్రంలో అలా చేయమని ఉందండి, నేను అలా ఇంకా చెయ్యలేదు. నిజం, 11 గంటలకి ఎవ్వరూ లేకుండా నేనొక్కడనే చేసుకుంటాను ఒక హోమం, పిల్లల శిష్యులు ఎవరు ఉండరు. తప్పకుండా అవన్నీ ద్రవ్యాలు నేను వాడతాను, తర్వాత ఫలానా చోట నైవేద్యం పెట్టాలి, ఫలానా వాళ్ళు వచ్చి స్వీకరిస్తారు, మహద్భాగ్యం మీ ద్వారా అమ్మ నాకు ఇలాగ దానికి మార్గం చెప్పింది. చేశాడు ఆయన అర్ధరాత్రి చేశాడు, ఆ హోమం ప్రక్రియ చేశాడు, నైవేద్యం పెట్టాడు. ఆయన మహానందపడ్డారు. ఆయన అమ్మ ఏమిటి మీ ద్వారా చెప్పిస్తోందండి నాకు అని మురిసిపోయారు. ఒక పద్ధతి ఏమిటి నేను ఉపాసకుడు అంటే వాడి చేత చెప్పిస్తున్న బాధపడ్డాం. ఇంకొకటి అమ్మకి అంత ప్రియమైన వ్యక్తి చేత నాకు చెప్పిస్తోంది, నేనెంత ప్రియమైన వాడినో, మా ఇద్దరి మధ్య ఏ సాన్నిధ్యం
అనుబంధం రావాలో అని సంబరపడడం ఇంకో మార్గం. ఆయన రెండో మార్గంలో ఉన్నారు. ఆయన భాగ్యం నా భాగ్యం. అలా ఎన్నో ఆయనకి చెప్పించింది. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, అమ్మతో ఒకసారి ఆ సాన్నిధ్యం వచ్చిన తర్వాత ఇలాంటి చిత్రాలు, ఆనందకరమైన మహత్యాలు అనేకానేకం జరుగుతాయి. ఉపాసన చేసుకోండి, ఆనందాన్ని అనుభవించండి. ఇప్పటికీ ఇంతే. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.